హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈరోజు మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి. ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే చావు బ్రతుకుల మధ్య దీప, షాక్లో కార్తీక్, దశరథ, సుమిత్ర, ఆనందంలో జ్యోత్స్న, పారిజాతం. ఇందుకు అసలు సీరియల్లో ఏం జరిగింది, అసలు దీపకి ఏమయ్యింది, దీప చావు బ్రతుకుల్లో ఉండడం ఏంటి, కార్తీక్ దీపను రక్షించుకోబోతున్నాడా, అసలు సీరియల్లో ఇది ఎలా జరగబోతుంది కనుక మీరు తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లయితే వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుంది చూస్తే తెలుసుకుందాం. ఇక సీరియల్ కనుక చూసుకున్నట్లయితే దాసకు అసలు ఎప్పుడు గతం గుర్తొస్తుందో తెలియదు. ఒకవేళ గతం గుర్తొస్తే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి అంటూ జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది. ఇటు చూస్తే తాత ఏమో పెళ్లి అని చెప్పేసి అంటున్నాడు, డాడీ ఏమో దాసు కోలుకునే వరకు ఆగమంటున్నాడు. ఇదేదో నా చావుకు వచ్చేలా ఉంది అని జ్యోత్స్న చాలా కంగారు పడుతుంది. దాసు నోటిలో నుంచి నిజం వచ్చేలోపు దీప చచ్చిపోతే వారసురాలు లేదు కాబట్టి గ్రానీతో చెప్పి నాన్న నోరు మోయించొచ్చు అని జ్యోత్స్న ఆలోచిస్తుంది. కాబట్టి అన్ని సమస్యలకు ఒకటే పరిష్కారం, దీప చావు. కానీ ప్రతిసారి ఫెయిల్ అవుతున్నా ఈసారి పక్కా ప్లానింగ్ తో వెళ్ళాలి అని జ్యోత్స్న అనుకుంటుంది. ఇక దీపను హత్య చేసేందుకు ఓ వ్యక్తికి కాల్ చేస్తుంది. ప్లాన్ అయితే అంతా కూడా చెప్తుంది. ఎక్కడికి వెళ్లాలో ఏం చేయాలో రేపు చెప్తాను అని చెప్పేసి అంటూ జ్యోత్స్న అయితే ఆ వ్యక్తితో మాట్లాడుతుంది. తన 1000 సమస్యలకు అన్నిటికీ కూడా పరిష్కారం ఒకే ఒక్కటి, అది దీప చావే. ఎలాగైనా సరే దీపను చంపేయాలని చెప్పేసి అంటూ చాలా కన్ఫర్మ్ అయిపోతుంది జ్యోత్స్న దీప పట్ల. అంతేకాదు దీపతో పాటు సవరిని కూడా చంపాలని చెప్పేసి జ్యోత్స్న ప్లాన్ చేస్తుంది. సారీ దీప, నీ కూతురిని కూడా వదలను. నేచర్ ఎందుకు మన ఇద్దరి మధ్య యుద్ధం ఈ విధంగా డిసైడ్ చేసింది. నేనేమి చేయలేను. మామూలుగా అయితే సౌర్యను వదిలేద్దామనుకున్నా, కానీ దీప చచ్చిపోతే శౌర్య ఈ ఆస్తికి వారసురాలు అవుతుంది. అప్పుడు నష్టపోయేది నేనే కదా. అసలు నీ రక్తం అనేది ఈ భూమి మీద ఉండకూడదు. సుఖంగా చావడానికి దేవుడు చాలా గట్టిగా కోరుకో దీప అని చెప్పేసి జ్యోత్స్న అయితే తన మనసులో అనుకుంటుంది. ఈసారి దీపతో పాటు సౌర్యను కూడా చంపేందుకు చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది జ్యోత్స్న అయితే. ఇక సౌర్యని స్కూల్ కు పంపేందుకు కార్తిక్ అయితే మొత్తం కూడా సిద్ధం చేస్తుంటాడు. తను ప్రేమించిన తండ్రి కుబేర్ ఫోటో ముందు దీపం వెలిగించి సమస్య మీరు ఇప్పుడుంటే చాలా బాగుండేది, మీ మనవరాలు తాతయ్య అని పిలుచుకునేందుకు అవకాశం ఉండేది అని చెప్పేసాడు. కార్తిక్ అయితే ఆలోచిస్తాడు. కుబేర్ పటం వద్ద వెలిగించిన దీపం మారిపోవడంతో దీప ఒక్కసారిగా టెన్షన్ పడుతుంది. ఇందులో కార్తీక్ అయితే ఏం కాదని చెప్పేసాడు, ధైర్యం చెప్తాడు. కానీ దీప మాత్రం ఏదో చెడు జరగబోతుందని చాలా కంగారు పడుతూ ఉంటుంది. మరోవైపు సుమిత్ర ముందైతే తను నిజంగా మారిపోయినట్లుగా నటించేస్తూ ఉంటుంది జ్యోత్స్న. తనకు నిజంగానే హెల్త్ బాగోలేదని రెస్ట్ తీసుకుంటున్నాను అని చెప్పేసాడు. సుమిత్రకైతే అబద్ధం చెప్తుంది జ్యోత్స్న. చూడు మమ్మీ, నేను పూర్తిగా నమ్మించేందుకు నేను మారాను, మారినట్టు నీ ముందు నటిస్తున్నాను. నిజానికి ఈ మార్పు ఎందుకో నీకు తెలుసా? నీ కన్న కూతురు దీప కోసం, దాని కన్న కూతురు శౌర్య కోసం. నీ లెక్క ప్రకారం నేను ఈ గదిలో పడుకున్నాను. నా లెక్క ప్రకారం నేను శౌర్యని దీపను చంపేందుకు వెళ్తున్నాను. అలాగైనా సరే ఈ రోజుతో నేను వాళ్ళని చంపేస్తానని చెప్పేసి జ్యోత్స్న తన మనసులో అనుకుంటుంది. ఇక ఎవరు చూడకుండా గోడ దూకే ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతుంది జ్యోత్స్న. ఇక అప్పుడే కార్తిక్ ఇంటికి వస్తాడు. దీప ఎక్కడికి వెళ్ళిందని అనసూయని అడుగు. సవరను తీసుకొచ్చేందుకు స్కూల్ కి వెళ్ళింది అని చెప్పేసి అంటూ అనసూయ సమాధానం ఇస్తుంది. సరే అని చెప్పేసి అక్కడి నుంచి కార్తిక్ అయితే తన గదిలోకి అయితే వెళ్తాడు. ఇక అక్కడ మంచం కింద ఓ చిన్న పాప ఫోటో చూస్తాడు. అది దీప చిన్నప్పటి ఫోటో. ఇక ఫోటోపై దుమ్మును ఊది అలానే చూస్తూ ఉంటాడు ఆ ఫోటోని. ఫోటోని చూసిన కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇదేంటి, నా ప్రాణదాత ఫోటో ఇక్కడుంది, ఇది తన చిన్నప్పుడు మునిగిపోకుండా కాపాడిన ప్రాణదాత ఫోటో ఇదేనని చెప్పేసి అంటూ కార్తిక్ అయితే గుర్తు చేసుకుంటాడు. లాకెట్ ని కూడా జ్ఞాపకం తెచ్చుకుంటాడు. అసలు ఈ ఫోటో ఇక్కడికి ఎలా వచ్చిందని చెప్పేసి అనుకుంటాడు. ఓసారి ఈ ఫోటో తన కాళ్ళ దగ్గర పడిందని ఇంట్లో వాళ్ళు తెచ్చి ఉంటారని అనుకుంటాడు. ప్రాణదాత ఎవరో ఇంట్లో వాళ్ళకి తెలిసే ఉంటుందని చెప్పేసి ఆ ఫోటో గురించి ఆలోచిస్తూ ఉంటాడు కార్తీక్ అయితే. వెంటనే అక్కడి నుంచి ఆ ఫోటోని తీసుకొని వచ్చి అనసూయ దగ్గరికి వస్తాడు. అనసూయకి ఈ ఫోటోని చూపిస్తాడు కార్తీక్. ఇంట్లో ఉన్నది ఎవరో నీకు తెలుసా అని చెప్పేసి అడుగుతాడు. అనసూయ నవ్వుతుంది. ఎందుకు నవ్వుతానని చెప్పేసి అంటూ కార్తీక్ అయితే ప్రశ్నిస్తాడు. ఆ ఫోటోలో ఉన్నది దీపని అనే నిజాన్ని అనసూయ చెప్పేస్తుంది. మీ ఆవిడ ఫోటో పట్టుకొని ఎవరు ఈవిడని చెప్పేసి అడిగితే ఏం చెప్పమంటావు? ఇది దీప చిన్నప్పటి ఫోటో, మన చంటిది. ఈ ఫోటోని మీకు చూపించాలని అనుకుంది అని చెప్పేసాడు. అనసూయ అయితే తన ప్రాణదాత దీప అని చెప్పేసి అంటూ నిజాన్ని కార్తీక్ ముందు బయట పెట్టేస్తుంది. దాంతో కార్తీక్ ఒక్కసారిగా సంతోషిస్తాడు. తన భార్య దీపే చిన్నప్పుడు తన ప్రాణాపాయం నుంచి కాపాడిన అమ్మాయి అని తెలుసుకుని కార్తీక్ చాలా ఆనందిస్తాడు. తాను అసలు ఇన్నేళ్ల నుంచి వేచి చూస్తున్న అమ్మాయి దీపేనా అని చాలా ఆశ్చర్యపోతాడు. ఫోటోని చూస్తూ మురిసిపోతాడు కార్తీక్. నా దీపే నా ప్రాణదాత అంటూ ఫోటోని గుండెలకు హత్తుకుంటాడు. ఇన్నాళ్ళు నేను ఎదురు చూస్తున్న మనిషి నాతోనే ఉందని అంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు కార్తీక్ అయితే. తను కాపాడిన విషయం దీపక్ కూడా గుర్తుంటుందని కార్తీక్ అనుకుంటాడు. దీపక్ చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తుంటాయి. నాన్న గురించి ఎప్పుడు కూడా చెప్పేది అలాంటిది. ఈ విషయం కూడా ఎందుకు గుర్తుండదు? గుర్తుండే ఉంటుంది దీపకి. లాకెట్ గురించి అడిగినప్పుడు కథ అంతా కూడా నేను చెప్పాను కదా, నేను వెతుకుతున్న ప్రాణదాత తానే అయిన దీప ఎందుకు నాతో చెప్పలేదని కార్తీక్ ఆలోచిస్తాడు.
నిజం తెలిసే నా వద్ద దాస్తుందని కార్తిక్ అయితే అర్థమవుతుంది. మీరు నేను కోరుకునే విధంగా ఉన్నప్పుడు నిజం చెప్తానని. అప్పుడు దీప తనతో అన్న మాటలను గుర్తు చేసుకుంటాడు కార్తిక్. తాత మీద మీరు గెలిచాక 2 కుటుంబాలు ఒక్కటయ్యాక దీప నాతో ఒకటి చెప్తాను అన్నది అది ఇదే అన్నమాట. దీప కావాలని ఈ విషయాన్ని నా దగ్గర దాచింది. చూడు దీప, నా ప్రాణదాత ఎవరో నాకు తెలిసిపోయింది. వెంటనే నీతో మాట్లాడాలి, ఎక్కడున్నా అని చెప్పేసాడు. కార్తిక్ అయితే దీపకైతే కాల్ చేస్తాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే దీప మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఇదేంటి దీప, నా ఫోన్ ఇప్పుడు కూడా లిఫ్ట్ చేస్తుంది కదా, ఎన్నిసార్లు నేను ఫోన్ చేసినా సరే ఎందుకు ఫోన్ ని లిఫ్ట్ చేయడం లేదు అంటే నా అనసూయ దగ్గరికి వస్తారు. ఇదేంటి అసలు దీపక్ ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఫోన్ తీయడం లేదేంటి, ఏమై ఉంటుంది, ఎందుకు నా ఫోన్ ఎప్పుడు లిఫ్ట్ చేస్తుంది కదా దీప, ఏమై ఉంటుంది అని చెప్పేసి అంటే కార్తిక్ అయితే అనసూయతో చెప్తూ చాలా కంగారు పడుతూ ఉంటారు. సరేనండి, నేను స్కూల్ దగ్గరికి వెళ్తాను, నేను ఇద్దరం కూడా కలిసి సౌరని తీసుకొని వస్తామని చెప్పేసి అంటే ఇంటి నుంచి కార్తిక్ అయితే బయలుదేరతాడు. మరోవైపు స్కూల్ నుంచి అయితే సౌరని తీసుకొని దీప అయితే ఇంటికి వస్తూ ఉంటుంది. ఇక అదే సమయంలో ఎదురుగా ఒక లారీ అయితే చాలా స్పీడ్ గా వస్తుంది. ఆ లారీని చూసిన దీప అయితే చాలా కంగారు పడిపోతుంది. సౌరని రక్షించే క్రమంలో సౌరని పక్కకు తోసేస్తుంది. ఒక్కసారిగా లారీ అయితే దీపనైతే గుద్దేస్తుంది. ఇక దాంతో దీప అయితే ఒక్కసారిగా అక్కడ పడిపోతుంది. ఒంటి నిండా గాయాలవుతాయి, తల నుంచి చాలా రక్తం పోతుంది. అది చూసిన సౌరి అయితే కళ్ళు తిరిగి పడిపోతుంది. అమ్మ అని చెప్పేసి అంటే చాలా గట్టిగా అరుస్తుంది. ఇక మరోవైపు అదంతా చూస్తున్న జ్యోత్స్న అయితే ఒక్కసారిగా సంతోషిస్తుంది. అనుకున్న ప్లాన్ సక్సెస్ఫుల్ గా వర్కౌట్ అయ్యింది. దీపని చంపేయాలి అనుకున్నాను, మొత్తానికి అసలు చంపేశాను. నేను వేసిన ప్రతి ప్లాన్ కూడా ఫెయిల్ అవుతూ వస్తుంది. చూడు దీప, ప్రతిసారి నా చేతుల నుంచి నా నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశావు, కానీ ఈసారి చూసావా, ఆ దేవుడు కూడా నా నుంచి నిన్ను రక్షించలేకపోయాడు. ఖచ్చితంగా ఈసారి పైకి వెళ్ళిపోతావు అని అంటూ జ్యోత్స్న వేసిన ప్లాన్ ప్రకారంగా మొత్తానికి దీప అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. శౌర్య దీప కోసం స్కూల్ కి వచ్చిన కార్తిక్ అయితే మొత్తం అడుగుల్లో పడి ఉన్న దీపను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. దీప అని చెప్పేసి అంటూ గట్టిగా పరిగెత్తుకుంటూ వెళ్లి దీప దగ్గరికి అయితే వెళ్తాడు. ఇందులో దీప అయితే స్పృహ లేకుండా రక్తం అడుగులు అలానే పడిపోయి ఉంటుంది. వెంటనే దీపను పట్టుకుని దీప దీప అని చెప్పేసి అంటూ అరుస్తూ ఉంటాడు. కార్తిక్ రావడం చూసిన జ్యోత్స్న అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి అసలు బావ ఇక్కడికి ఎందుకు వచ్చాడు, అసలు ఈ రోజుతో ఈ దీపను చంపేయాలి అనుకున్నాను, అసలు బావ సడన్ గా ఇలా ఎక్కడికి వచ్చాడు, ఇప్పుడేం చేయాలని చెప్పేసి అంటూ కంగారు పడుతూ జ్యోత్స్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక వెంటనే దీపను తీసుకొని కార్తిక్ అయితే హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు. అక్కడ కళ్ళు తిరిగి పడిపోయిన సౌర్యని కూడా తీసుకుని వెళ్తాడు హాస్పిటల్ కి. ఇక సౌర్యకి అయితే చిన్న చిన్న గాయాలు అవుతాయి. ఇక ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ చేస్తూ ఉంటారు సౌర్యకి. ఇక మరో పక్క దీప అయితే ప్రాణాపాయ స్థితిలో ఉంటుంది. కోలుకోలేని స్థితిలో కోమాలకైతే వెళ్ళిపోతుంది. డాక్టర్స్ అయితే దీపకైనా అయితే చెక్ చేస్తారు. ఇక వెంటనే కార్తిక్ దగ్గరికి వచ్చి, సారీ కార్తిక్ గారు, తీసుకొచ్చిన పేషెంట్ కోమాలోకి వెళ్ళిపోయారు, తన సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది, ఎప్పుడు కోరుకుంటారో కూడా మేము చెప్పలేమని చెప్పేసి అంటే డాక్టర్స్ చెప్పడంతో ఆ మాటలు విన్న కార్తిక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి అసలు నా ప్రాణాలు కాపాడిన నా భార్య నా ప్రాణదేవత అన్న సంతోష విషయాన్ని నేను నా భార్యతో పంచుకోవాలి అని నేను నా భార్య దగ్గరికి వస్తే దేవుడు నాకెందుకు అసలు ఇంత అన్యాయం చేశాడు. దీప దగ్గర కూర్చొని కార్తిక్ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. దీప, నువ్వే నా ప్రాణదాత అన్న విషయం నాకు తెలిసిపోయింది, కానీ నేను నీతో ఈ విషయం చెప్పాలనుకుని వస్తే నువ్వు నా నుంచి దూరం అయిపోతావా, దేవుడు ఎందుకు నాకు ఇంత అన్యాయం చేస్తున్నాడు. దీప, నువ్వు ఎలాగైనా సరే కోలుకొని తిరిగి మళ్ళీ నా కోసం రావాలి, ఆ ప్రాణాలు కాపాడిన ప్రాణదేవత నువ్వు, అలాంటిది నీ ప్రాణాలు నేను ఎందుకు కాపాడుకోను, నేను ఎలాగైనా సరే నేను బ్రతికించుకుంటాను, ప్రాణాలు అడ్డేసి మరి నన్ను రక్షించుకున్నాడు అని చెప్పేసి అంటూ దీప దగ్గరకు వచ్చిన కార్తిక్ అయితే చాలా ఎమోషనల్ అయిపోతూ ఉంటాడు. ఇదే విషయాన్ని ఫోన్ చేసి దశరథకి సుమిత్రకి చెప్తారు. ఇక దీప ప్రాణాపాయ స్థితిలో ఉన్న విషయం తెలుసుకున్న దశరథ సుమిత్ర ఇద్దరు కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు. చూసారు ఫ్రెండ్స్, రాబోయే కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ అయితే ఖచ్చితంగా అయితే జరగబోతుంది. ఇలాంటి జరగని చెప్పేసి మనతో కోరుకుంటే వీళ్ళు తప్పకుండా లైక్ చేయండి. అంతేకాకుండా మన ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ ఏం జరుగుతుంది డైలీ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ కూడా క్లిక్ చేసేయండి.